హలో హాయ్ నమస్తే అన్న, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. పని చేసేకి వచ్చినాము ఈరోజు. ప్లాస్టింగ్ మేస్త్రి పనేనా చూడండి. ఆ లోపల గోడలు చేసినాను. ఈ అన్నదే ఇల్లు, అది అంతా క్లీన్ చేస్తున్నాడు. అది వాకిలు తెచ్చి వేసినాడు పాతది, దాన్ని అంతా మాలబడింది, అంతా క్లీన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒకటి పలక వేసినారు, పెద్దది ఒకటి పలక. ఆ పలకని ఎలా మోసుకొస్తారో చూడండి. అంత పెద్ద పెద్ద పలక వేసినాడు. నాకు పట్టుకుందిరా అండి, నానండి నా చేత కాదప్ప, ఇంక అంత పెద్దది చూడండి అంటే అప్పుడు వాళ్ళిద్దరు పోయేసి మోసుకొస్తున్నారు. చూడు ఎంత పెద్దది అంటే అంత పెద్దది. అది చాలా బరువు ఉంది. అది ఫస్ట్ ఎవరు తెచ్చినాడేమో. పెద్ద ఇండ్లు ఉంటుంది చూడు అప్పట్లో అట్లా ఇండ్లు అది వాకిలి అనుకుంటా పలక. చాలా బరువు ఉండదు. చేసిన అంతా మాల్ ఎత్తుకొని అంతా క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను అంతా పని చేసి వచ్చి ఇక్కడ సైడ్ కూర్చున్నాను. ఇదంతా మా ఊరు చూడు, చెట్టు ఆమె ఎట్లా ఉంది, బాగుందే, చాలా హైలైట్గా అనిపిస్తుంది కదా. అదే మంచి కెమెరా ఉండే అనుకో, వావ్ అనేది అట్లా చూపించగలను. కాకపోతే ఏం చేస్తాం, మన అదృష్టం కొద్ది చిక్కింది, అదొకటి చేద్దాము. ఈ తమ్ముడు ఇప్పుడు అన్నం తినేకి పోవాలా అంటాడు, కాలు ముఖం కడుక్కుంటాడు. ఎందుకు నానపుతావురా ఊకే అని చెప్తే పోతున్నాము. రూట్లోన రసాలనే చూడి, ఫ్రైడ్ తాగండి చల్లగా ఉంటుందని చెప్పినాడు. ఇంక టైం అయింది, పోతున్నాం ఇంటికి. మధ్యాహ్నం అంటే పొద్దున్నే వస్తామన్నా, పొద్దున్నే వచ్చి మధ్యాహ్నంకి ఇడిసాము. ఆ ఇంటి ఆయన వచ్చి చూడండి ఇక అంగడి ఎలా ఉందో. ఫ్రైట్లో అన్నీ దొరుకుతాయి అని చెప్తున్నాడు అన్న, చాలా హైలైట్ ఉండదు. మరి హోల్సేల్కి వేసానంటున్నాడు, అన్నీ మొత్తం సరుకులో ఏం ప్రతి ఒకటి అన్నీ హోల్సేల్ అని చెప్తున్నాడు. ఇది మా ఊర్లో అంగడి, ఇది సౌకర్యాలది, చాలా హైలైట్ ఉంది, సూపర్. ఫ్రైట్లు ఇచ్చినాడు ఇప్పుడు. అన్న చిన్నవి అన్న ఫ్రైట్లు అంటే ఏ లేదులా ఇది తాగు బాగుండదని చెప్పినాడు. అది ఏం మరి తెలియదు నాకే. చిన్నది అన్న సాలుకి ఎండ ఇబ్బంది అంటే ఏ లేదు ఇది తాగి చూడే అని చెప్పినాడు. ఇచ్చినాడు, తాగాలి. ఇంకా ఇంటి ఆయన నుండి అన్న చిన్న తీసుకుంటే వద్దు పెద్దవే తీసుకుంటున్నాడు. కొంతమంది ఏం జీరో సోడా తీసుకున్నారు, కొంతమంది ఏం ఫ్రైట్లు తీసుకున్నారు. అంతా రీఛార్జీ మన ఎయిర్టెల్ కానీ జియో కానీ మరి ఆ డిష్ గంపలకి వాటికి కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అని చెప్తున్నాడు. వీళ్ళంతాగా వీడు ఫ్రైడ్ లాగి బాగా నిల్చున్నారు చూడు. ఫోమ్ చూసారా? వీడికి వస్తూనే రూట్లో ఉన్న మళ్ళీ అతని రెడ్డిగా అనిపించినాడు. రెడ్డి ఉండి కాదురా ఆడ ఉసుకు వేసుకురావాలరా అన్నాడు. ఆడ నింపి పెట్టినారు. ఆడ ఊర్లోనే అంటే అవుటర్ కొద్దిగా ఆడాడు పక్కలోన. వేసుకోరా ఉసుక అంటే లేదా అప్పుడు ఇప్పుడు అన్నం ఆకలితుంది అదే చెప్తే కూడా వినలేదు. లేదు పోయిరారా ఇంచపు అవుతుంది అంటే మరి మా పిల్లలు మేమే మరి పోయి నాకే బండి వస్తుంది కాబట్టి చెప్తున్నారు. మామూలే, వాళ్ళు మనకు పని వస్తుంది కాబట్టి చెప్తారు. వాళ్ళు మనకు పని పెడతారు, మనం వాళ్ళకి పని పెడతాం, కన్ఫర్మ్ ఇది. అందుకోసమే మనం కూడా చేయాలి. ఎందుకంటే ఊర్లో మనిషి మనకి ఎనీ టైం పని పెడతారు కాబట్టి రెడ్డి వేసుకురారా అంటే సరే రెడ్డి అని వచ్చినాము. చూడండి ఎట్లా ఉంది. వావ్, బండి కట్టినాము మొత్తం బొండేలో, చాలా హైలైట్ ఉండదు. చూడండి అంత మస్తు సూపర్. మా పిల్లలు చూసినారు, ఆడ మాల కలిపి మాల ఇచ్చి అంతా దుణుసుకున్నారు. మరి ఉసుగులేకి బాగా కూర్చున్నారు. గేర్ వేసి కొడతాను ఇప్పుడు. అండి స్పీడ్ బ్రేక్ వచ్చింది, కొద్దిగా స్లో చేసి మరి బ్రేక్ వేసి కొడతాను. ఆ వీడియో చేయాలి కదా, అందుకోసమే కొద్దిగా స్లో చేసి వేసుకున్నాను. మరి ఒక చేతితో కెమెరా, స్టీరింగ్, క్లచ్, మరి గేర్లు అంతా తలకాయ నొప్పి ఎక్కువ ఉంటుంది. మరి అట్లా కొద్దిగా స్లో చేసి మరి కొడుతున్నాను బండి. చూడనా ప్లాస్టింగ్ చేయాలా, బండి కొట్టాలా అన్నీ అంటే ఉంటానన్నా. మరి బాయ్. ఎందుకంటే మీకు నచ్చితే ఒక లైక్ కొట్టనా ప్లీజ్.